సెప్టెంబర్ 6 దేవుని వాక్య ధ్యానం. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనమంతా క్షేమంగా ఉండి మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క వాత్సల్యత, ఆయన కృప ఎంత గొప్పగా ఉందో ఆనాటి ఇశ్రాయేలు పక్షాన జరిగిన కార్యాన్ని మనం చూడొచ్చు. గమనించండి, ప్రభు ఇచ్చినటువంటి కార్యం, ప్రభు చేసిన కార్యం ఎంత గొప్పదో మనం ఆలోచన చేస్తూ ఉంటే మన జీవితానికి ఎంతో గొప్పగా కనబడుతుంది. వారు బబులోను చెరలో ఉన్నప్పుడు చెరకాలంలో దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇక మీదట మీకు దుఃఖం ఉండదు, ఇక మీదట మీకు నిట్టూర్పు ఎగిరిపోతుంది అని ప్రభు చెప్తా ఉన్నాడు. సారో అనేది మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం ప్రభు ఇస్తున్నాడు. నిజమే, మన జీవితంలో ఎప్పుడు నాకు ఈ బాధలు తొలగిపోతాయి, నాకు ఎప్పుడు ఈ సమస్యలు నా నుండి దూరం అవుతాయి, నేను సమస్యలతోనే ప్రయాణం చేస్తున్నాను, నాకు ఈ అనారోగ్యము అలాగే ఉంది, లేక నాకు ఈ బాధ అలాగే ఉంది, ఎప్పుడు చూసినా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి, ఇంకా ఎన్నెన్నో సమస్యలు, వాటిని బట్టి మనకి ఒక రకమైన నిట్టూర్పు, దుఃఖము కలుగుతూ ఉంటుంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, వాటిని ఎగిరిపోయేలా చేస్తానంటున్నాడు. అంటే ఒక క్షణపాటులో, ఒక రెప్పపాటున వాటిని నీలో నుండి తీసి సంతోషాన్ని, మహద ఆనందాన్ని నీకు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. నీవు నమ్మి ఆరాధిస్తున్న దేవుడు నీకు దుఃఖాన్ని ఉంచే దేవుడు కాదు, నీకు నిట్టూర్పును మిగిల్చే దేవుడు కాదు, వాటిని నీ నుండి ఎగిరిపోయేలా చేసేవాడు. ఒక పక్షి ఎగిరిపోయినట్టు ఎగిరిపోయేలా చేసే దేవుడు. అలాంటి గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో మనం పొందుకోవాలి అని తలచినట్లయితే ఖచ్చితంగా దేవునితో కలిసి నీవు ప్రయాణం చేయాలి. నువ్వు మనుషుల దగ్గర నీ బాధను వెళ్ళగొక్కుకోవడం కాదు, మనుషుల దగ్గర నీవు చూపించుకోవడం కాదు. నువ్వు చేయాల్సింది దేవుని యొద్ద నీవు చూపించుకో. ప్రభు దగ్గర నీ మోకాళ్ళుని ప్రభుని అడుగు. దేవుడే నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. నీ నిట్టూర్పును, నీ దుఃఖాన్ని ఎగిరిపోయేలా చేస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, దుఃఖము దినములు సమాప్తమైనవి అని నీ బిడ్డల జీవితంలో పలకండి నాయన. మహదా ఆనందాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదనము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవనత నింపి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో అట్టి బిడ్డలకు ఆరోగ్యాలు అనుగ్రహించండి. రక్షణ లేకుండా ఉన్న బిడ్డలకు రక్షణ, ఆనందాన్ని అనుగ్రహించండి. నీవే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.